మహముత్తారం మండలం గడ్డికామారం గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవంతో పాటు హనుమాన్ దేవాలయ ప్రతిష్టాపన మహోత్సవం భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగింది. ఈ ప్రతిష్టాపన మహోత్సవానికి గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. చిన్న పెద్ద కుటుంబ సమేతంగా తరలి రావడంతో సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు పూజ కార్యక్రమాలతో ఆధ్యాత్మికత సంతరించుకుంది. పండుగ వాతావరణంలో బొడ్రాయి హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. 21, 22, 23 ఈరోజు గండికామారం గ్రామంలో శ్రీలక్ష్మీ భూలక్ష్మి సమేత భువనేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, మహాగణాధిపతి, శివలింగము, ఒంటె, నంది ప్రతిష్టాపన, పోషమ్మ, బొడ్రాయి పోషమ్మ పోతురాజు యంత్రశిలా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము ఈరోజు ఉదయం 10:30 జరిగినది. ఈ కార్యక్రమము 3 రోజుల నుండి జరుగుతూ ఉంది. 21, 22, 23. మొదటి రోజున స్వామివారికి జలాదివాసము, మహాన్యాసపూర్వక జలాదివాసము. రెండవ రోజు సాయంత్రము ధనాదివాసము, పుష్పాదివాసము, ఫలాదివాసము జరిగినది. ఈరోజు 10:30 స్వామివారి యంత్రశిలా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం చేయడం జరిగింది. అనంతరము స్వామివారి కళన్యాస హోమములు కూడా ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా గండికారం గ్రామ అభివృద్ధి కోసము లోక కళ్యాణార్థకం చేసేటువంటి మహత్తరమైనటువంటి ఈ కార్యక్రమము ఇది ఒక 10 తరాలకు ఉపయోగపడేటువంటి విధంగా చేసే మహత్తరమైనటువంటి భగవత్ కార్యక్రమ సంకల్పం ఇది. కావున గండికామర గ్రామ ప్రజలందరూ కూడా సకల భోగభాగ్యాలతోని అష్టైశ్వర్యాలతో ఉండాలని, వారందరూ ప్రజలు ఎంతో కష్టానికి శ్రమకు వచ్చి 2-3 నెలల నుండి చేసేటువంటి ఇది ఒక శుభ సమయము. గండికామర గ్రామ ప్రజలందరూ కూడా సకల భోగభాగ్యాలతోని ఆయుర ఆరోగ్యత ఉండాలని ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తూ గండికామారం గ్రామము మహాముత్తార మండల్ గీతా కార్మిక సంఘ జమాన్ల నుంచి ఉన్నటువంటి ఊరు. మాది చాలా వెనుకబడ్డదని మా పెద్దలు అభిప్రాయంతో మేము కానీ మా పిల్లలు కానీ మా వెనుక ఉన్న యూత్ అందరు కలిసి వెనుకబడ్డ గ్రామం దేవతలన్నీ వెనుకబడిపోయినాయని మేము 9 సంవత్సరాల నుంచి హనుమాన్ గుడి ప్రతిష్ట చేయడానికి సిద్ధమయ్యి ఆ గుడిని ప్రోత్సహించినట్టు బయట ఊరి పెద్దలతోని కానీ మా గ్రామస్తులతోని కానీ హైదరాబాదు దాతలతో కానీ భూపాలపల్లి దాతలతో కానీ గొల్లబుద్ధారంగా దాతలతో కానీ దూదెక్లపల్లి దాతలతో కానీ వారి వారి అభిప్రాయాలతోని సవేశాలతోని మాకు తెలియకున్నా కానీ కొన్ని అభిప్రాయాలు తీసుకొని మేము ఈ 24 డేటున 23 డేటున మేము ప్రతిష్టకు సిద్ధమయ్యి మేధావులతోటి పెద్దలతోటి అభిప్రాయం తీసుకొని గురువుల వారు అనగా అయ్యవార్లతోని బయటూరి హైదరాబాదు హన్మకొండ గురువులను కూడా తీసుకొచ్చుకొని ప్రతిష్ట చేయడానికి మేము సిద్ధపడ్డాము. మాకు మా హనుమాన్ పేరు భక్తాంజనేయ. మా గ్రామస్తులకు కూడా కొంతమంది తెలుసు, కొంతమంది తెలియకుండా కానీ భక్తాంజనేయ, వినాయక, పోతే శివలింగం, నంది, ఒంటె, గణపతి, భూలక్ష్మి, మహాలక్ష్మి, అలాగే భువనేశ్వరుడు, పోచమ్మ, పోతలింగన్న వీరితోని హనుమాన్ గుడి పైన శిఖర కలశంతో మేము నిర్ణయించబడినది.